నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. ఓయ్ పిల్ల నీ గొప్పేంటి పార్ట్ 2. ఎవడ్రా అక్కడ అన్న మగకంఠం పక్క నుంచి కరుకుగా వినిపించింది. అంతేనా? బలంగా చెవి పట్టుకుని నిమ్మడిప్పని రసం కోసం పిండినట్టుగా పిండేశారెవరో. చచ్చాన్ రోయ్ అన్న సూరజ్ కంఠం గోపి చెవుల్లో మార్మోగిపోయింది. అతను మాత్రం నొప్పిని పంటి బిగువన భరించాడు. ఒక రకంగా చెప్పాలంటే అతని ఏకాగ్రత మొత్తం హరిణి మీద ఉండడంతో నొప్పి తెలియలేదు అతనికి. చామన ఛాయ కాబట్టి గోపి చెవి రంగు ఎర్రగా మారడం తెలియలేదు, కానీ సూరజ్ చెవి టమాటో ఎరుపుకి మారిపోయింది. ఇక్కడ మీకేం పనిరా? చెవిలో గట్టిగా అరిచాడు ఆ స్కూల్ గంట మోగించే అటెండర్ దేవుడు. గోపి చిన్నప్పుడు అమ్మ రోజు పూజించే దేవుడు అతనే అనుకునేవాడు. అందరూ అతన్ని ఒరేయ్ దేవుడు అని సంబోధిస్తుంటే భలే తమాషాగా అనిపించేది. దేవుడి దగ్గర బాగా చనువు గోపికి. దేవుడు తాత గోపికి అతను అటు తిరిగి ఉండడంతో గోపిని గుర్తించలేదతను. సూరజ్ అరిచేసరికి కళ్ళు చిట్లించి గోపి చెవిని వదిలిపెట్టాడు. ఆడు గోపిగాడా నిర్ధారించుకున్నాడు. అబ్బా అవును తాత, కాస్త చెవి పిండే ముందు అడగొచ్చు కదా. తన చెవిని విడిపించుకుని బలంగా రుద్దుకుంటూ ఏడుపు కంఠంతో గోల పెట్టాడు సూరజ్. సరిగ్గా అప్పుడే తన దగ్గరికి చేరుకోబోతున్న హరిణిని ఆపేశాడు ఎవరో కుర్రాడు. ఆమెకి ఏదో అందిస్తున్నాడు. ఆమె ఆనందంగా తన చేతిని చాచి అది అందుకుంటోంది. కారం ఉప్పు అద్దిన జామకాయ ముక్క. అంతలోనే మరొకడొచ్చి ఆమె చేతిలో ఉన్న ఆ ముక్కని తన చేత్తో గాల్లోకి ఎగరగొట్టాడు. అంతేకాదు, ఏదో బెదిరిస్తున్నాడు. ఒక్కసారిగా వాళ్ల చుట్టూ పిల్లల మూగడంతో అక్కడ ఏం జరుగుతోందో అర్థం కాలేదు. ఇద్దరు కుర్రాళ్ళు హరిణి కోసం కొట్టుకుంటున్నారని మాత్రం అర్థమైంది. దేవుడి తాత, మా చెవుల సంగతి తర్వాత చూద్దువు గాని, అక్కడ భూస్వామి కొడుకు, బట్టల వ్యాపారి కొడుకు జమీందారు పిల్ల కోసం కుమ్మేసుకుంటున్నారు చూసుకో హుషారుగా అన్నాడు గోపి. హా, ఓరి వేళ్ళ జిమ్మడిపోను, ఆ పిల్లని సుఖంగా ఉండనీయరా ఈ ఎదవలు. గొప్పింటి పిల్లల్ని తిడుతున్నాడన్న విషయం మర్చిపోయి గుండెలు గోక్కుంటూ పరుగు తీశాడు అటెండర్ దేవుడు తాత. అతని మాటలని బట్టి ఆమె గురించి అబ్బాయిలు గొడవ పడడం మామూలే అని అర్థమైంది గోపికి. అది పెద్దగా పట్టించుకోలేదు అతను. ఆ స్థితిని అతను తనకి అనువుగా ఉపయోగించుకున్నాడు. వింటి నుంచి వెలువడిన బాణంలా పరుగు తీశాడు గేట్ దగ్గరికి. సూరజ్ తేరుకునేలోగా గోపి గేట్ దగ్గర నుంచి గుంపు వెనక్కి పరుగు తీస్తున్నాడు. ఒరే గోపిగా, ఏం చేస్తున్నావురా అరవాలని అనుకున్నాడు సూరజ్. కానీ టీచర్లందరూ అక్కడికి చేరుకోవడంతో అతని గొంతు తడారిపోయింది. గోపి ఆ గుంపులోకి చొరబడి 5 నిమిషాల తర్వాత నవ్వుకుంటూ బయటకొచ్చి తన వైపు పరుగు తీయడం చూసిన సూరజ్ నోరు వెళ్ళబెట్టాడు. పదపోదాం, సగం పనయ్యింది అంటూ వెనక చెట్టు వైపు పరుగు తీశాడు. లాఘవంగా పిట్టగోడ ఎక్కి తన చేతిని సూరజ్కి అందించాడు గోపి. స్నేహితులిద్దరూ ఎలా వచ్చిన వాళ్ళు అలానే వెళ్ళిపోయారు. శిలాప్రతిమలా నిలబడిపోయిన హరిణిని ఆ గుంపులో నుంచి బయటికి లాక్కొచ్చింది శిరీష. ఆ గోపిగాడు ఎందుకొచ్చాడే ఇక్కడికి? స్నేహితురాలిని నిలదీసింది. మూసిన గుప్పెట్టు తెరిచి చూపించింది హరిణి. చిన్న పాత న్యూస్ పేపర్లో చుట్టి ఉంది కారమద్దిన జామకాయ ముక్క. అందరి ఎదురుగా హీరోయిజం చూపించడం కన్నా ఆమెకి ఇష్టమైనది ఆమెకి అందాలని అనుకున్నాడు గోపి. ఆ సంగతి హరిణికి ఆ వయసులో అర్థం కాలేదు. ఇచ్చిన గోపి కూడా అంత దూరం ఆలోచించలేదు. ఆ జామకాయ ముక్కని చూడగానే ఆమె కళ్ళల్లో మెరిసిన ఆనందం, అది నేలపాలవ్వగానే కళ్ళలో కనిపించిన ఆశాభంగం చూశాడంతే. ఇక పెద్దగా ఆలోచించలేదు. పరిస్థితిని తనకి అనువుగా మలుచుకున్నాడు. హరి, వాడికి నువ్వంటే కోపం. ఈ జామకాయ ముక్కని ఏమైనా పూసి ఇచ్చాడేమో చూసుకో అంటున్న శిరీష వైపు నవ్వుతూ చూసింది కారానికి నీళ్లు కారుతున్న కళ్ళు ముక్కు తుడుచుకుంటూ హరిణి. అప్పటికే ఆమె సగం ముక్క తినేసింది. గోపి అలాంటివాడు కాదే సిరి ముక్కు ఎగబిలుస్తూ అంది. సర్లే, ముందు ఈ చాక్లెట్ తిను, లేకపోతే అందరికీ లేనిపోని అనుమానాలు వస్తాయి, ముఖ్యంగా ఆ వినోద్ గాడికి అంటూ తన బ్యాగ్లో ఉన్న ఆశా చాక్లెట్ని హరిణికి అందించింది. ఊహు, రుచిపోతుంది తల అడ్డంగా తిప్పుతూ చేతివేళ్లని నాక్కుంది ఆమె. తల పట్టు కూర్చుంది శిరీష. అలా గోపి తనకి తెలియకుండానే తన మొదటి ప్రేమ కానుకని హరిణికి దిగ్విజయంగా అందించాడు. ఆ క్షణమే హరిణి బుల్లి మనసులో మరింత చోటు సంపాదించుకున్నాడు.
వంకెల జుట్టు పొడగరి గోపాలకృష్ణ. బొత్తుగా ముద్దుగా ఉండే హరిణి కారం వంటిన ఆ తడి పేపర్ని పెదాలు సున్నాలా చుట్టి ఊది జాగ్రత్తగా తన తెలుగు నోట్స్లో దాచుకుంది. విచిత్రంగా చూసింది తన స్నేహితురాలని శిరీష. ఇంటికి వెళ్ళాక ఆ పేపర్ మీద డేట్ వేసి నెమలిపించం గీసి ఒక షూ బాక్స్లో పెట్టి పుస్తకాల అరలో దాచింది హరిణి. ఆ తర్వాత ఆ బాక్స్లో మరిన్ని కాగితాలు పోగయ్యాయి. 1 ఏడాది గడిచింది. ఆమెని దూరం నుంచే ఫాలో అయ్యేవాడు గోపి. నా గొప్పేంటి సిరి? ఒకరోజు రామాలయం దగ్గర కోనేటిగట్టు దగ్గర కూర్చుని అడిగింది హరిణి. బావుంది. ఆ గోపిగాడి పిచ్చి నీకంటుకుందా? వాడు మొన్న పిన్నెదురుగానే తన తండ్రిని నిలదీశాడట. వాళ్ళ గొప్పేంటి నాన్న? ముందు ఎప్పుడు ప్రసాదం వాళ్ళకే ఎందుకిస్తారు? దేవుడికి అందరూ సమానమే అని మా స్కూల్లో చెప్పారు అంటూ వివరించింది శిరీష. ఆమె హరిణి తల్లిని పిన్ని అని పిలుస్తుంది. హరిణి మొహం సీరియస్గా మారిపోయింది. వాడు అడిగిన దానిలో తప్పేముంది? నాకు ఎంత సిగ్గుగా ఉంటుందో తెలుసా అలా ముందు వెళ్ళి దర్శనం చేసుకోవడం. ఎర్రని పట్టులంగా అదే రంగు పొడవు జాకెట్ వేసుకుని మ్యాచింగ్ రిబ్బన్లతో పొడవైన జడలని పైకి కట్టుకున్న హరిణి తన బాధని బయటపెట్టింది. శిరీష నీలం రంగు పట్టులంగా అదే రంగు పొడవు జాకెట్లో ఉంది. ఒక జడ వదులుగా వేసుకుంది. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది హరి, మనం పుస్తకాలలో చదివేదానికి, టీచర్లు చెప్పిన దానికి, బయట జరిగేదానికి అస్సలు సంబంధం ఉండదని. 7వ క్లాసులోనే లోకం తీరు అర్థమైన శిరీష చెప్పింది. నాకు కూడా గోపితో ఆ స్కూల్కి వెళ్లాలని ఉంది. నాన్నతో చెప్తే ఏమంటారు అని బెరుకుగా ఉంది. ఈత నేర్చుకోవాలని ఉంది సిరి. వాడు చెరువులో ఎంత బాగా ఈత కొడతాడో తెలుసా? పందెంలో వాడే నెగ్గుతాడెప్పుడు. ఉత్సాహంగా అంటున్న స్నేహితురాలి వైపు జాలిగా చూసింది శిరీష. తల్లిదండ్రులు తనకి దూరంగా ఉన్నారని బాధపడుతుంది తను. వాళ్ల దగ్గర ఉండి స్వేచ్ఛ కోసం తపిస్తుంది హరిణి. ఆ చెరువు మన కోసం కాదని నీకు తెలుసుగా హరి. ఈ విషయం బాబాయ్కి తెలిసిందంటే చంపేస్తారు. జరిగేది చెప్పింది శిరీష. ఇలాంటి బ్రతుకు ఒక బ్రతుకేనా? చావడం నయం కదా అన్నట్టుగా చూస్తూ కళ్ళ నిండా నీళ్లతో అడిగింది హరిణి. చంపేది నిన్ను కాదు, గోపిని సీరియస్గా చెప్పి ఆమె చేతిని అందుకుని పైకి లేపింది శిరీష. వాళ్ళిద్దరూ మౌనంగా తమ పనమ్మాయి మైసమ్మతో పాటుగా ఇంటివైపు అడుగులు వేశారు. అంతవరకు వాళ్ల మాటలు అక్కడ ఎదురుగా ఉన్న మందార పొద వెనక నిలబడి విన్న గోపి ఆలోచనలో పడిపోయాడు. తల్లి ముద్దమందారాలు 108 కావాలంటే గుడి దగ్గర పూజారిని అడిగి కోసుకోవడానికి వచ్చాడతను. హరిణికి ఈత నేర్పాలి, ఎలా? ఆలోచిస్తూనే తన పని పూర్తి చేసుకుని బయట స్టాండ్ వేసి ఉన్న తన సైకిల్ ఎక్కాడు. అప్పటికే హరిణి శిరీష అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇంట్లో చెప్పకుండా గుడికి వచ్చారు వాళ్ళు. అందుకే గోపి వాళ్ళని చూడగలిగాడు. లేకపోతే వాళ్ళు వస్తున్నారని చెప్పి ఆ వీధిలోకి ఎవ్వరినీ రానివ్వరు. సరదాగా కూడా వాళ్ళు బయటకు తిరగలేరు. పరదా వేసిన ఎడ్ల బండిలో వస్తారు వాళ్ళు. ఆ రోజంతా గోపి మౌనంగా ఉండడం అందరూ గమనించారు. గోపి, అన్నం సరిగ్గా తినరా, లేకపోతే గంటలో ఆకలని చంపుతావు, అతని అక్క భాగ్యరేఖ హెచ్చరించింది అన్నం వడ్డిస్తూ. అక్క, నువ్వు స్కూల్ ఎందుకు మానేశావు ఉన్నట్టుండి అడిగాడు గోపి. హరిణి మాటల్లో బాధ అతనిలో ఆలోచనని రగిల్చింది. అది అతని కుటుంబంలో పెనుమార్పుకి కారణమైంది. 10th పాస్ అయ్యాను కదరా, ఇక పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, ఎలాంటి భావం లేకుండా చెప్పింది భాగ్యరేఖ. తల్లి ఇంట్లోకి రాకూడదు, అందుకని ఆమె వంట చేసి అందరికీ భోజనాలు పెడుతోంది. తండ్రి పొలం వెళ్ళిపోయాడు. బాబాయ్ ఇంటికి వచ్చి భోజనం క్యారేజ్ తీసుకువెళ్తాడు. పిన్ని క్యాన్సర్తో చనిపోయింది. తనకి పిల్లలు లేకపోవడంతో వీళ్ళిద్దరినే తన పిల్లలుగా చూసుకుంటాడు. బాబాయ్ రాగానే క్యారేజ్ అందించింది భాగ్యరేఖ. బంగారు తల్లి అంటూ తల నిమిరి వెళ్ళిపోయాడతను. ఒరే గోపి, బయట నుంచి సూరజ్ పిలుపు వినిపించింది. దానితో పాటుగా సైకిల్ స్టాండ్ వేసిన చప్పుడు కూడా. అదిగో నీ తోకొచ్చాడు, ముందు భోజనం కానిచ్చి త్వరగా వాడి సంగతి చూడు అంది చిన్నగా నవ్వుతూ భాగ్యరేఖ. నీకు ఎప్పుడూ పై చదువులు చదవాలని అనిపించలేదా అక్క? గోపి ప్రశ్న సూటిగా భాగ్యరేఖ గుండెల్లో గుచ్చుకుంది. ఆమె కళ్ళలో నీళ్లూరాయి. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి. రేపు ఉదయం వస్తుంది.